రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్లకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చేయూతనివ్వాలని ఆ రోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని 35,000 అంగన్వాడీల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. అంటే పిల్లలకు ఏదో పాఠాలు నేర్పడం, వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయటమే కదా, వాళ్ళ కడుపు నిండా ఒక గర్భిణికి బాలింతకు కడుపు నిండా అన్నం పెట్టాలి, ఒక పూట అన్న అనేది దాని ఉద్దేశం. ఆ క్రమంలో అంగన్వాడీలకు అప్పటి వరకు 4,000 ఉన్న జీతాన్ని 13,650 రూపాయలు చేయడం, ఆయాలకు కూడా జీతాలు పెంచడం, పిఆర్సీ ఇవ్వడం, ఇట్లా వాళ్ళ గొప్పగా ఆదరించిన నాయకుడు కేసీఆర్. ఈరోజు అలాగే ఆ నియామకాలు కూడా ఏదైతే అపాయింట్మెంట్స్ ఉంటాయో అవి కూడా పారదర్శకంగా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి. ప్రతిభకు వాళ్ళు పెద్దపీట వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవినీతికి పెద్దపీట వేస్తూ వాళ్ళను 10% మార్కులు 10 మార్కులు కలెక్టర్ కలిపే విధంగా ఒక కమిటీకి పవర్స్ ఇవ్వడం, ఇది చాలా శోచనీయం. అంటే గడిచిన 2.5 ఏళ్ళుగా ఒక్క అంగన్వాడీ టీచర్ని భర్తీ చేయలేదు. అంటే దాదాపు 35,000 ఆయాలు అంగన్వాడీ టీచర్ల ఖాళీలు ఉంటే అక్కడ సర్వీస్ అందలేదని అర్థం. రెండవది, వాళ్ళకు అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిటైర్ అయితే కేసీఆర్ గారు 2 లక్షలు టీచర్లకు 50 లక్షల రూపాయలు ఆయాలకు ఇస్తా అన్నారు. కానీ ఈరోజు వరకు జీవో ఇచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించలేదు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు.